అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 14వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. ముందున్న వాటిని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనమందు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. తీర్మానములు నూతన సంవత్సరమునకు మాత్రము కాదు, అది ప్రతి ఒక్క మాసమునకును, ప్రతి ఒక్క వారమునకును, ప్రతి ఒక్క దినమునకును చెందినవై ఉన్నవి. ప్రతి దినమును దేవుని సన్నిధి యందు మనలను మనమే పరిశీలించి చూచుకొని నూతన తీర్మానములను తీసుకొనవలెను. మన జీవితం యొక్క మార్గమునందు మన తీర్మానము తీసుకొనుట ఎంతటి ప్రాముఖ్యమో దానికంటే వాటిని నెరవేర్చుట ప్రాముఖ్యమైనదై ఉన్నది. 2 రకములైన తీర్మానములు కలదు. ఒకటి, మన యొద్ద నుండి తీసివేయవలసినది, ఆ తరువాతది మన యొద్ద చేర్చుకునవలసినది. కొన్ని అంశములను మనము మరిచిపోవలసిందై ఉన్నది. కొన్ని అంశములను తలంచి దేవుని స్తుతించవలసిందై ఉన్నది. అందుచేతని వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని అపోస్తులైన పౌలు రాయిచున్నాడు. వెనుకున్న వాటిని మరచిపోవుడని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. వేటిని మరచుట? ఇతరులపై మనము కలిగి ఉన్న చేదులను, కోపములను, మాట పట్టింపులను, క్రోధములను అన్నిటినీ మర్చిపోవలెను. క్షమించని స్వభావమును కలిగి ఉండకూడదు. వారు కీడుగా మాట్లాడారు కదా, ఈ కుటుంబ సభ్యులు నాకు ఇట్టి ద్రోహమును చేసి ఉన్నారు కదా అని తలంచుకొని ఉన్నట్లయితే మనము ఆత్మీయ జీవితం నందు ముందుకు కొనసాగిపోలేము. సొదొమ గొమొరాను విడిచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి చూడకూడదు అనుటయే దేవుని యొక్క ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత కనాను తట్టు తేరి చూడక మరల ఐగుప్తునే తలంచుకొని ఉండుట చేత వారిలో అనేక మంది నశింపబడిరి. యోసేపు వివాహమైన తర్వాత దానికి పూర్వం నందు గల పాత జీవితం యొక్క బాధలను తలంచుకొనుచు ఉండలేదు. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసెను అని యోసేపు చెప్పుటను చూడుడి. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం. గతకాలపు వేదనలనే తలంచుకొని కన్నీరు విడుచుచున్నట్లయితే నూతన కుటుంబ జీవితం యొక్క సంతోషములను ఎలాగూ అనుభవించుట? అందుచేతనే ప్రభు సెలవిచ్చుచున్నాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువుము, అప్పుడు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరుకొనును. 45వ కీర్తన 10 మరియు 11 వచనములు. దావీదు యొక్క బిడ్డ అనారోగ్యముతో ఉన్నప్పుడు 7 దినములు వానికై ఉపవాసముండి ప్రార్థించుచుండెను. అయితే ఆ బిడ్డ చనిపోయాను. దావీదు దాన్ని గూర్చి కొనసాగించి ఏడ్చుచు వేదన పడుచు ఉండలేదు. అయితే దేవుని యొక్క చిత్తము మరొక విధముగా ఉన్నది అను సంగతిని గ్రహించుకుని ఆయన నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రము ధరించుకొని తనకు ఆహారము పెట్టమని కోరాను. దేవుని బిడ్డారా, మరచుటకును తెలియవలను, తలంచుటకును తెలియవలెను. వేటిని జ్ఞాపకము చేసుకునవలెను? ప్రభువు చేసిన సమస్త మేళ్లను జ్ఞాపకము చేసుకునవలెను. 103వ కీర్తన 2వ వచనం. బైబిల్ గ్రంథమును జ్ఞాపకము చేసుకునవలెను. 119వ కీర్తన 153వ వచనము. రక్షకుడైన దేవునిని జ్ఞాపకము చేసుకునవలెను. 106వ కీర్తన 21వ వచనం. నేటి ధ్యానమునకై దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల యొక్క మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్మను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొదటి కీర్తన 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.